యేసుక్రీస్తునామంలో మీకందరికీ వందములు. చాలామంది సువార్తికులకి ఈ మధ్య ఒకళ్ళ కన్నా ఎక్కువ భార్యలు ఉంటారు. అంటే ఒక పెళ్లి భార్య ఉంటుంది, ఆ తర్వాత మరి ఇంకో భార్య, ఆ భార్యను వదిలిపెట్టి మరి ఇంకో భార్య, ఈ విధంగా మరి చాలామంది భార్యలను ఏర్పరచుకుంటూ ఉంటారు. అది పూర్తిగా వ్యభిచారము. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒక స్త్రీ ఉండగా మరొక స్త్రీ వివాహం చేసుకుంటే వ్యభిచారంలో ఉన్నట్టు లెక్క. వ్యభిచార పాపంలో జీవిస్తారు. ఇటువంటి వ్యభిచార పాపం చేసేవాళ్ళు సువార్తను ప్రకటించలేరు. ప్రకటించినా కూడా ఆ సువార్త ఫలించదు. కాబట్టి గమనించండి, ఎవరైనా సరే అటువంటి వాళ్ళని చాలా దూరం పెట్టండి. అటువంటి వాళ్ళని మీ గృహాలకి ఎంత మాత్రం కూడా ఆహ్వానించదు. ఇటువంటి వ్యక్తులు, చాలామంది వ్యక్తులు ఇంకనూ చాలామంది చలమణవుతున్నారు. మరి చాలా పేరు ప్రఖ్యాతులు కూడా గడిస్తున్నారు. ఇటువంటి వాళ్ళని పూర్తిగా మీరు దూరం పెడితే కనుక మీరు దేవుని నామానికి మహిమ తెచ్చేవారు అవుతారు. మరి ఎంతో మీరు ధన్యులు అవుతారు చెప్పాలంటే. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైనా సరే అటువంటి వాళ్ళని దూరం పెట్టండి. మరి పైకి మరి చాలా నమ్రతగా, మంచి భక్తితో, మరి బైబిల్ పూర్తిగా, మరి బైబిల్ జ్ఞానంతో ఇవన్నీ ఉంటాయి. కానీ పాప జీవితంలో ఉన్న వాడిని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళు ఎవరిని కూడా ప్రోత్సాహపరచకూడదు. ఇదైతే వాస్తవం ఏంటుంది. అటువంటి వాళ్ళు మీ గృహాల్లో ప్రవేశిస్తే కనుక మీ గృహాల్లో దేవునికి ఆశీర్వాదం ఎంత మాత్రం కూడా ఉండదు. అనేక మంది గృహ దర్శనాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని అసలు మీరు ఎటువంటి పరిస్థితులు కూడా మీరు అలౌ చేయొద్దు. ప్రతి ఒక్కరు గమనించండి. ప్రతి క్రైస్తవులైనా, క్రైస్తవతలు ఎవరైనా సరే ఇటువంటి వ్యక్తులను చాలా దూరం పెట్టండి. ఎంత దూరం పెడితే అంత మంచిది. కాబట్టి గమనించే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అనేక మంది దొంగ బోధకులు వస్తున్నారు. అనేక మంది తోడేళ్ళు వంటి బోధకులు వస్తున్నారు. కాబట్టి వారి మిత్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది పని ఏంటంటే దేవుని పేరట మరి ఇంటింటికి తిరగటం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంటింటి తిరగదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంటింటి ఎందుకు తిరుగుతారంటే వాళ్ళు ఏదో ఒక కానుక ఇస్తారు వెళ్తే. ఆ విధంగా ప్రతి నెలకొకసారి ఇంటికి వెళ్తూ ఉంటుంటే నెలకొకసారి కానుక ఇస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఇంటింటికి తిరిగి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారన్నమాట. అది దేవుని భక్తిలో, మంచి భక్తిలో భక్తిపరుడిలాగా, ఒక సేవకుడిలాగా వెళ్ళి దర్శించి ఆ విధంగా డబ్బుని కలెక్ట్ చేసుకుంటూ మరి డబ్బుని గడించి చాలామంది ఈ పట్టణాల్లో మరి ఆస్తులు కొనుక్కొని, మరి స్థలాలు కొనుక్కొని వాళ్ళ ఆస్తుల్ని సమకూర్చుకుంటున్నారు. కాబట్టి గమనించండి, ఇటువంటి వాళ్ళని పూర్తిగా దూరం పెట్టండి. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.